డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు యాంఫీ రిజిస్టర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మరియు చార్టెడ్ వెల్త్ మేనేజర్ రామ రాజేష్ గారు. ఆమెతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే మ్యామ్, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇప్పుడు ఒక అప్పుడే పుట్టిన పిల్లవాడికి కూడా తన ఓల్డ్ ఏజ్ లో తన రిటైర్మెంట్ టైంలో ఎలా ఉండాలని చెప్పి పేరెంట్స్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయించుకుంటున్నారు ఇప్పుడే. కానీ ఒకప్పుడు ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటో తెలియదు. అప్పుడు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఇలాంటి వాటి గురించి కూడా మేజర్ గా అందరికీ తెలిసిన విషయాలు కూడా చాలా మందికి తెలియదు. అంటే ఇప్పుడు ఒక 10 years ఒక 15 years నుంచి మ్యూచువల్ ఫండ్స్ అని, స్టాక్స్ అని, లేకపోతే ఇన్సూరెన్స్ అని వీటి గురించి అందరికీ జనాలు తెలుస్తూ వచ్చింది. దానివల్ల అప్పటి నుంచి ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారు. కానీ అలా కాకుండా ఒక వింటేజ్ మ్యాన్ ఒక 1980s ఒక 1970s లేదా 1960s లో పుట్టిన వాళ్ళు ఇప్పుడు 40 years ఏజ్ లో ఉన్న వాళ్ళు, అంటే 1970s 80s తీసుకోండి, ఇప్పుడు 40-45+ లేదంటే ఈ ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం ఎలా? అంటే వాళ్ళ ఏజ్ లో ఇంత నాలెడ్జ్ లేదు, ఇంత టెక్నాలజీ లేదు, ఇంత ఇన్ఫర్మేషన్ లేదు, ఇంత గైడెన్స్ లేదు. అలాంటి టైంలో వాళ్ళు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోలేకపోయారు. ఇప్పుడు 40 ఏజ్ వచ్చింది, వాళ్ళు ఈ ఏజ్ లో ఎలా చేసుకోవాలంటారు? చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఈ పర్టికులర్ స్టాక్ మార్కెట్ గానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్ మీద గానీ అవేర్నెస్ ఈ మధ్యన బాగా పెరిగింది. ఇప్పటికీ కూడా చాలా మంది సేవింగ్స్ అకౌంట్ లోని, ఫిక్స్డ్ డిపాజిట్ లోనే పెట్టుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి భయం తెలియకపోవడం వల్ల, అంటే కొత్త ఆప్షన్స్ ఇన్ని ఉన్నాయి అని తెలియకపోవడం వల్ల, అండ్ అవి ఏమవుతాయి దానివల్ల రిస్క్ ఎక్కువ ఉంటదేమో అన్న భయం వల్ల పెట్టుకోవట్లేదు. సో మీరు చెప్పినట్టు ఒక 45-50 ఈ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళు అంటే ఒకసారి రఫ్ గా 45 years ఏజ్ ఉన్న వాళ్ళు వాళ్ళ కెరియర్ లో హైలో ఉంటారు కదా, వాళ్ళ కెరియర్ హై పీక్ లో ఉంటది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ముందు నుంచి సంపాదించిన దాని మీద కొంచెం ఎక్కువే సంపాదిస్తారు. అవును, కానీ బాధ్యతలు బట్టి ఎక్కువ ఇన్కమే ఉంటది. ఇప్పుడు ఈ ఏజ్ లో ఉన్న ఇన్కమ్ 45 years వచ్చినప్పుడు ఇంకా పెరుగుతుంది కదా, తగ్గదు కదా. అలాగే ఖర్చులు కూడా పెరుగుతాయి, ఖర్చులు కూడా ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే అదే టైంలోని పిల్లలకి ఎడ్యుకేషన్ ఉంటది, కొందరికి మ్యారేజెస్ చేసేసే ఏజ్ కూడా వచ్చేస్తుంది పిల్లలకి. సో ఆ టైంలోనే ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. అండ్ ఈ 45-55 years ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు మోస్ట్లీ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు కొందరు ఇన్వెస్ట్ చేసుకొని ఉండుంటారు. అది కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు కాకపోవచ్చు, అంటే డబ్బులు దాచుకుంటున్నారు కానీ కావాల్సినంత దాచుకోలేకపోవచ్చు. కొందరు విపరీతంగా దాచిన వాళ్ళు ఉంటారు, కొందరు అసలు దాచుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. సో ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా కూడా ఈ రోజు మనం వాళ్ళకి ఎలా చేసుకుంటే వాళ్ళ లైఫ్ లోని ఎంతో కొంత, అంటే యంగ్ ఏజ్ లోని 25 ఏళ్ళు 30 ఏళ్ళలో దాచుకునే అంత దాచుకోలేకపోయినా కూడా దాచుకోవడానికి ఇంకా లేట్ కాదు, వాళ్ళు చెయ్యొచ్చు. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు జస్ట్ ఒక పెన్ అండ్ పేపర్ తెచ్చుకొని విత్ లైఫ్ పార్ట్నర్ కూర్చొని అనలైజ్ చేసుకుంటే మనం కూడా ఆ పని చేసుకోవచ్చు ఈజీగా. సో ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటి అంటే, వాళ్ళు ఒక పేపర్ లోని 3 columns లా తీసుకొని ఫస్ట్ చేయాల్సింది ఇంతవరకు వాళ్ళ దగ్గర ఉన్న అసెట్స్ ఏంటి, ఆస్తులు ఏంటి, అవి పాలసీస్ కావచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ కావచ్చు, లేకపోతే గోల్డ్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో అవన్నీ మొత్తం అన్ని లిస్ట్ రాసుకొని వాటి ఖరీదు ఎంత, వాటి ప్రైస్ ఎంత, కొన్నప్పుడు కాదు ఇప్పుడు కరెంట్ వాల్యూ ఎంత ఉంది, ఇవి రాసుకోవాలి. సో ఇక్కడతో వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది కదా, వాళ్ళ దగ్గర ఉన్న ఎంత ఆస్తులు ఉన్నదేనో ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ చేయాల్సింది వాళ్ళకి నెలకి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మిగుల్చుకుంటున్నారు, మిగుల్చుకున్న దాన్ని ఎక్కడ పెట్టుకుంటున్నారు, ఇది కాలమ్ నెంబర్ 2 లో రాసుకోవాలి. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఒక 50,000 జీతం వచ్చింది అనుకో, దానిలో 5,000-10,000 వాళ్ళు దాచుకున్నారు అనుకో, ఈ 5,000-10,000 వాళ్ళు ఎక్కడ దాచుకుంటున్నారు, ఎలా దాచుకుంటున్నారు, ఇవి రాసుకోవాలి. అండ్ ఎంత ఖర్చు అవుతుంది ఇది రాసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ కాలమ్ లోని ఫ్యూచర్ లో రాబోయే ఖర్చులు ఏ ఉంటాయి, అంటే పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే పిల్లల మ్యారేజ్ కావచ్చు, రిటైర్మెంట్ కావచ్చు, ఏదైనా కానీ అది థర్డ్ కాలమ్ లో రాసుకోవాలి. ఈ 3 రాసుకున్న తర్వాత మనకున్న ఆస్తులు ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఈ ఆస్తుల్లోని మన ఫ్యూచర్ ఖర్చులు, కరెంట్ ఖర్చులు, అంటే ఇప్పుడు ప్రెసెంట్ వెళ్తున్న ఖర్చులు, అలాగే ఫ్యూచర్ లో అవ్వబోయే ఖర్చులు రెండిటిని హ్యాండిల్ చేయగలమా లేదా అని చూసుకున్నప్పుడు వాళ్ళకి ఒక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది, నా దగ్గర ఉన్న డబ్బులతో నేను చేసుకోగలనా లేదా అని. ఈ ప్రాసెస్ చేసిన తర్వాత మనకి 3 types ఆఫ్ పీపుల్ కనబడతారు. ఒకటి
వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు తక్కువ, అప్పులు ఎక్కువ ఉండొచ్చు, ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉండొచ్చు, అండ్ కావాల్సిన ఖర్చులు ఎక్కువ ఉండొచ్చు. ఇది వన్ టైప్. సెకండ్ కేటగిరీ ఏంటంటే వాళ్ళు దాస్తున్నారు కానీ కావాల్సినంత దాయలేకపోతున్నారు. ఫ్యూచర్ లో ఎంత వచ్చిందో వాళ్ళకి తెలియలేకపోవడం వల్ల వాళ్ళు ఎంతో కొంత దాస్తున్నారా, నేను దాస్తున్నాను కదా అనుకుంటారు కానీ అది సరిపోదు. వాళ్ళు అంటే మనం దాస్తున్నారు కానీ ఎందుకు దాస్తున్నారు తెలియదు. ఫ్యూచర్ లో వాళ్ళ పిల్లలు చదువుకా, లేకపోతే వాళ్ళ పెళ్లిళ్ళకా, లేకపోతే సంథింగ్ హెల్త్ గురించా, లేకపోతే దేనికన్నా వాళ్ళకి తెలియదు. నెలకు ఒక 20,000 30,000 పక్కన పెడతాం అనుకుంటారు తప్పితే దేనికి అది సరిపోతుందా వాళ్ళకి ఆ క్లారిటీ వాళ్ళకి ఉండదు. కాబట్టి ఇక్కడ అర్థమైపోతుంది వాళ్ళకి అది సరిపోతుందా లేదా అన్నది. అలానే నెక్స్ట్ కేటగిరీలో ఉన్న వాళ్ళు సరిపడినంత దాస్తున్నారు. ఇప్పుడు ఈ 3 కేటగిరీలోని ఏ కేటగిరీలోకి వాళ్ళు వచ్చినా కూడా వీళ్ళకి కంపల్సరీగా ఒక ప్రొఫెషనల్ ఫైనాన్షియల్ హెల్ప్ కావాలి. ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి ఇవి నేను కరెక్ట్ గా చేస్తున్నానా లేదా అని వెరిఫికేషన్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఫస్ట్ కేటగిరీ చూద్దాం. వాళ్ళే సొంతంగా చేసుకోగలిగితే వాళ్ళ పొజిషన్ లో ఉంటారు కదా. సో వాళ్ళు ఇంతవరకు అంటే 45 ఏళ్ల వరకు వాళ్ళు కరెక్ట్ గా వాళ్ళ డబ్బులు హ్యాండిల్ చేయలేదు కాబట్టే వాళ్ళకి అప్పుల పాలు అయిపోయి వాళ్ళకి ఇప్పుడు సేవింగ్స్ లేకుండా ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళు ఇకపైనైనా దాచుకోవాలంటే ఒక ప్రొఫెషనల్ హెల్ప్ దగ్గరికి వెళ్తే వాళ్ళు గైడ్ చేయగలుగుతారు, ఈజీగా గైడ్ చేయగలుగుతారు. సెకండ్ కేటగిరీ ఉన్న వాళ్ళకి ఎంత కావాలో క్లారిటీ లేదు. ఇప్పుడు నేను దాచుకుంటున్నాను కానీ ఫ్యూచర్ కి నేను దాస్తుంది సరిపోతుందా లేదా అన్న క్లారిటీ వాళ్ళకి కూడా లేదు. సో అలాంటి వాళ్ళు కూడా ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళాలి. థర్డ్ కేటగిరీ వాళ్ళు ఎందుకు వెళ్ళాలి అంటే ఇంతవరకు నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇంతకన్నా బెటర్ గానీ, లేకపోతే పోర్ట్ఫోలియో అంటే ఇదంతా ఒక పోర్ట్ఫోలియో అంటారు. ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేయడం, హౌస్ లో ఇన్వెస్ట్ చేయడం, నా పోర్ట్ఫోలియో కరెక్ట్ గా ఉందా లేదా అవి క్యాలిక్యులేట్ చేయడానికైనా వెళ్ళాలి. ఎందుకంటే థర్డ్ పర్సన్ ఒపీనియన్ చూసినప్పుడు వాళ్ళు ఇంకా బెటర్ ఆప్షన్స్ మనకి ఇవ్వగలరు. మనం ఎంత పెన్ పేపర్ పెట్టి మనం రాసుకున్నా కూడా ఇంకొకరు ఇచ్చే అడ్వైస్ వేరు, ఒక ప్రొఫెషనల్ ఇచ్చే అడ్వైస్ వేరు. ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు, మనం ఎమోషనల్ గా ఉన్నది మాత్రమే చూస్తాం, జరగబోయేది మనకు తెలియదు. రైట్. వాళ్ళు ఇలాంటి ఎన్నో కేసెస్ స్టడీ చేసి ఉంటారు. వాళ్ళు ఎందరో లైఫ్ లో జరిగిన సిచ్యువేషన్స్ ని వాళ్ళు రిమైండ్ చేసుకుని అనలైజ్ చేసుకుని చెప్తా ఉంటారు. ఇది రావచ్చేమో, రెడీగా ఉండాలి. ఎవరికైనా ప్రొఫెషనల్ హెల్ప్ అవసరం, కానీ ప్రొఫెషనల్ హెల్ప్ కి వెళ్ళక ముందు ఒక 5 points చెక్ లిస్ట్ ఉంది. అది మనకి ఉన్నాయా లేదా అంటే ఇవి కంపల్సరీగా మీరు ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళినా కూడా ఇవి చెప్తారు. సో అవి నేను చేసుకుంటున్నానా లేదా అని మన వచ్చిన రిజల్ట్స్ నుంచి అనలైజ్ చేసుకొని ఫస్ట్ వాటి మీద ఫోకస్ చేసిన తర్వాత మనం ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఓకే, మీకు కావాలనుకుంటే నెంబర్ కాల్ చేయండి, నేను కూడా హెల్ప్ చేస్తాను. అదర్వైజ్ మీకు తెలిసిన మీకు కన్వీనియంట్ గా ఉన్న ఒక ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళండి. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి వీళ్ళందరూ చూసుకోవాల్సింది వాళ్ళకి సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ ఉందా లేదా. ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏ అవసరం వచ్చినా, ఇప్పుడు 45 years వచ్చిందంటే ఫ్యూచర్ లో ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తుందా లేదా, ఆర్ ఎప్పుడైనా జాబ్ మానేయాల్సిన సిచ్యువేషన్, ఆర్ జాబ్ మానేస్తే నా ఫ్యామిలీ ఎన్నాళ్ళు గడవగలదు. రైట్, ఎమర్జెన్సీ ఫండ్ కంపల్సరీ ఉండాలి. ఏదైనా హెల్త్ కాంప్లికేషన్ వస్తే దానికి పే చేసుకోవడానికైనా. సో 3 to 6 months ఎమర్జెన్సీ ఫండ్ క్యాష్ రూపంలో ఉందా లేదా, అది ఈజీగా ఉండాలి. అంటే మనం ల్యాండ్ లో పెట్టుకుంటే నాకు ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే నేను ఏమైనా చేయగలనా, నేను తీయగలనా, తీయలేను కదా. క్యాష్ రూపంలో ఉండాలి. ఎమర్జెన్సీ ఫండ్ ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ కోసం చూడకూడదు, కేవలం అవసరానికి టక్కని తీసుకునేలా ఉండాలి. లిక్విడిటీ ఎక్కువ ఉండాలి. అది ఉందా లేదా, అది ఉంది అంటే వెరీ గుడ్. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇన్సూరెన్స్. 45 years వచ్చిన తర్వాత కంపల్సరీగా బయట నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాల్సిందే. ఏమవుతుందంటే హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే కంపెనీ నుంచి మనం రిటైర్ అయిపోతాం 60కి. 60 తర్వాత నుంచి మనకంటూ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు. అప్పుడు ఎలాంటి హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా దాచుకున్న ఆస్తి అంతా కూడా దానికి వెళ్ళిపోతుంది. సో కంపల్సరీగా 45 age వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందే. ముందే తీసుకోవాలి, కానీ ఇప్పటి వరకు తీసుకోకపోతే ఖచ్చితంగా తీసుకోవాలి. చాలా మంది మిస్టేక్స్ చేస్తారు, నాకు అలవాట్లు లేవు, నాకెందుకు వస్తాయి జబ్బులు, లేకపోతే నాకెందుకు వస్తాయి ఇలాంటి సిచ్యువేషన్స్, అంత బాగా ఉంది కదని చెప్పి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోరు. అన్ని బాగున్నా ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ చిన్న యాక్సిడెంట్ అవ్వచ్చు, కోవిడ్ లాంటి సిచ్యువేషన్ రావచ్చు, ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. పాజిటివ్ గా ఉండడం ఎంత ఇంపార్టెంట్, ప్రిపేర్డ్ గా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. మేజర్ గా అందరూ చేసే తప్పిదే అండి. తర్వాత టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్. ఇంతవరకు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే కంపల్సరీగా తీసుకోండి, కానీ ఆ ఏజ్ కి వచ్చేటప్పటికి ప్రీమియం చాలా ఎక్కువ ఉంటది. సో అందుకని ఈ ఏజ్ కి వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే ఎక్కువ ఇయర్స్ కాదు, అంటే 75 అలా తీసుకోకుండా ఏజ్ తక్కువ ఇయర్స్ కి ప్రీమియం తీసుకోండి. అంటే అప్పుడు ప్రీమియం తగ్గుతుంది. లేదా తక్కువ అమౌంట్ కైనా తీసుకోండి. అస్సలు లేకపోవడం కన్నా ఒక 50 లక్షలకైనా ఉండడం కరెక్టే కదా. సో టర్మ్ లైఫ్ కంపల్సరీగా తీసుకోవాలి.
సో Okay. ఈ మూడు పాయింట్స్ చెక్ అయిపోతే ఫోర్త్ పాయింట్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే. నా ఫ్యూచర్ లో వచ్చే అవసరాలకి కరెక్ట్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఉందా లేదా, లేదా లేదు అంటే ఎక్కడ మనకి తగ్గింది అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్రతి ఆస్తి అసెట్ కి ఎంత రిటర్న్ వచ్చింది అని నేను క్యాలిక్యులేట్ చేసుకొని ఆ రిటర్న్స్ బట్టి నాకు ఇంకా ఎంత కావాలి అని క్యాలిక్యులేట్ చేసుకొని ప్లాన్ చేసుకోవాలి. ఓకే. అండ్ లాస్ట్ ఆప్షన్ కి వచ్చేటప్పటికి పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ అంటాం అనమాట. ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే తెలియకుండానే అన్ని స్థలాల్లోని, పొలాల్లోని, లేకపోతే ఇళ్లలోని పెట్టుకుంటూ పోతారు. అది పెరుగుతుందా లేదా అని పెరుగుతుంది చూడరు. కానీ అవసరానికి తీయలేరు. Yes, yes. కొన్నిసార్లు పెరుగుతుందో లేదో కూడా వాళ్ళకి తెలియదు. Yes. రైట్. సో అలాంటి వాళ్ళు కొన్నిటిని అమ్మేసుకోవాలి, వేరే దాంట్లో పెట్టుకోవాలి. అది పోర్ట్ఫోలియో రీబ్యాలెన్స్ అంటారనమాట. అంటే కొంచెం గోల్డ్ ఉండాలి, కొంచెం స్టాక్స్ ఉండాలి, కొంచెం మ్యూచువల్ ఫండ్స్ ఉండాలి, కొంచెం ల్యాండ్ ప్రాపర్టీస్ ఉండాలి, అన్నీ ఉండాలి. Yeah. అన్నీ ఉన్నప్పుడే మన పోర్ట్ఫోలియోలో ఏం ప్రాబ్లం వచ్చినా కూడా ఇంకొకటి కవర్ చేయగలం. Yes. సో ఈ పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ 5th స్టేజ్ లో వస్తాయి. Okay. ఈ 5 స్టెప్స్ లో ఎక్కడ స్టక్ అయినా కూడా వాళ్ళు ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవచ్చు, లేదా వాళ్ళకి వాళ్ళు అంటే ఇప్పుడు యూట్యూబ్ లో కానీ వాటిలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, వాళ్ళైనా అనలైజ్ చేసుకోవచ్చు. నన్ను అడిగితే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుంటే ఇంకా ఈజీగా ఫాస్ట్ గా చేయగలం. Yeah. ఇంత అనాలిసిస్ కూర్చొని మీకున్న Yes. ఆ లెక్కలు రాయండి అంటే ఎవ్వరు రాయరు. Yes, yes, yes. బట్ అది రాస్తేనే మనకి ఏం కావాలో తెలుస్తుంది. Yeah. ఎంత మనం ఫోకస్ మనీ ఇన్కమ్ అంటే ఎర్నింగ్ మీద పెట్టినా వచ్చిన మనీని పర్ఫెక్ట్ గా మేనేజ్ చేయలేకపోతే ఫ్యూచర్ లో మళ్ళీ సఫర్ అవుతూనే ఉంటాం. అవును. సో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఇంకా 15 years వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి 15 years పాటు వాళ్ళు మంచి అసెట్స్ క్లాసెస్ లో పెట్టుకున్నప్పుడు వాళ్ళకి బాగుంటుంది. చాలా మంది అదే చేసి ఇంకో మిస్టేక్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టేసుకుంటూ ఉంటారు, హై రిస్క్ లో పెడతా ఉంటారు. వాళ్ళ ఏజ్ బట్టి కూడా వాళ్ళు హై రిస్క్ కి వెళ్ళకూడదు, Okay. కొంచెం రిస్క్ తగ్గించుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఏజ్ అంటే రిటైర్మెంట్ కి దగ్గరగా ఉన్నప్పుడు మనం హైయర్ రిస్క్ కన్నా మీడియం రిస్క్ లోకి వెళ్ళాలి. Yeah. సో మ్యూచువల్ ఫండ్స్ రాంగ్ కాదు, స్టాక్స్ రాంగ్ కాదు, కానీ వాళ్ళ పోర్ట్ఫోలియో, వాళ్ళ ఆస్తులు ఎక్కడున్నాయి, వాళ్ళకున్న అసెట్స్ ఎక్కడున్నాయి చూసుకొని పెట్టుకోవాలి. With risk management. సో ఇవన్నీ తెలుసుకొని దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకుంటే 45 years లో కూడా వాళ్ళు రికవర్ అవ్వచ్చు, Yeah. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ ప్లానింగ్ అనేది మాత్రం చాలా పెద్దగా ఉంది మేము 45 years లోనే. ఎస్, ఇదే ఎర్లీ ఏజ్ లో ఎర్లీ ఏజ్ లో కొంచెం చేసుకుంటే తక్కువ చాలా investment. సింపుల్ గా అయిపోతుంది, ఇంత టెన్షన్ ఉండదు. కాకపోతే మీరు అన్నట్లు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇంత నాలెడ్జ్ లేదు, Yes. అప్పట్లో ఇన్ని ఆప్షన్స్ లేవు, అసలు ఇంత ఇంటర్నెట్ లోని ఇంకా ఇంత చేసేవాళ్ళు క్లారిటీ ఎవరు లేరు. లేరు. గూగుల్లో కొట్టిన వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్. అప్పుడు అందుకు వాళ్ళు ఇప్పటికైనా లేట్ చేయక్కర్లేదు, ఇప్పటికైనా వాళ్ళు సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా వాళ్ళు ఇవన్నీ ప్లాన్ చేసుకుంటే దే కెన్ స్టిల్ మేక్ ఇట్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.